డబుల్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత గెలుపు బాట పట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బెంగళూరు 1 వికెట్ కోల్పోయి 16 ఓవర్లలో విజయం సాధించింది. విల్ జాక్స్ అజేయ మెరుపు శతకం సాధించాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన జాక్స్ 41 బంతుల్లో సెంచరీ బాదేశాడు. అతడికి తోడుగా విరాట్ కోహ్లీ విధ్వంసం సృష్టించాడు. కాగా మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడాడు. తన స్ట్రైక్ రేటుపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను కోహ్లీ పరోక్షంగా ఖండించాడు. బాక్స్లో కూర్చొని కామెంటరీ చేయడం సులువని, కానీ ఆ పరిస్థితుల్లో ఆడితే అసలు విషయం తెలుస్తుందని మండిపడ్డాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన గత మ్యాచ్లో కోహ్లీ స్లో ఇన్నింగ్స్ ఆడాడని, సింగిల్స్కే పరిమితమయ్యాడని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. కోహ్లీ నుంచి ఆర్సీబీ అలాంటి ఆటను కోరుకోదని విమర్శించాడు. దీనిపై తాజాగా కోహ్లీ స్పందించాడు. చాలా మంది వ్యక్తులు నా స్ట్రైక్ రేటు గురించి స్పిన్లో సరిగా ఆడట్లేదని మాట్లాడుతున్నారు. కానీ నా పరంగా జట్టుకు విజయాన్ని అందించటమే ముఖ్యం. 15 ఏళ్లుగా అదే పని చేస్తున్నా. నా దృష్టిలో మీరు పరిస్థితులను ఎదుర్కోకుండా కామెంటరీ బాక్సులో కూర్చొని మాట్లాడటం సరికాదు. నా గురించి దీర్ఘకాలంగా విమర్శించే వాళ్లకు ఏం జరుగుతుందో తెలుసు. ఇది నాకు ఓ మజిల్ మెమొరీ లాంటిది అని కోహ్లీ అన్నాడు.